హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ తెలుగు. ఈరోజు మనం ఒక స్పెషల్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. మీ లైఫ్లో ఎవరినైనా పూర్తిగా మర్చిపోవాలి అని ఎప్పుడైనా అనిపించిందా? వాళ్ళతో గడిపిన టైం, వాళ్ళ మెమోరీస్ ఇవన్నీ బ్రెయిన్ నుండి కంప్లీట్గా డిలీట్ అయిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ పేరు ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ ది స్పాట్లెస్ మైండ్. పేరు కొంచెం కష్టంగా ఉన్న స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ అవగానే మన హీరో జోయల్ కనబడతాడు. జోయల్ చాలా డల్గా డిప్రెషన్లో ఉన్నట్టు ఉంటాడు. వ్యాలంటైన్స్ డే రోజు పొద్దున్నే నిద్రలేస్తాడు. ఏమీ తోచక తనకి తానే ఆశ్చర్యంగా ఆఫీస్కి డుమ్మా కొట్టి మాంటాక్ బీచ్కి వెళ్ళే ట్రైన్ ఎక్కుతాడు. తాను ఎందుకు వెళ్తున్నాడో కూడా తనకి తెలియదు. ఏదో లోపల నుండి లాగుతున్నట్టు ఫీలింగ్ అన్నమాట. ఆ చల్లటి బీచ్లో ఒంటరిగా తిరుగుతాడు. తిరిగి వస్తున్నప్పుడు ట్రైన్లో అతనికి ఒక అమ్మాయి కనిపిస్తుంది. బ్లూ హెయిర్తో చాలా వైబ్రెంట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఆమె పేరు క్లెమెంటైన్. ఆమెనే వచ్చి జోయల్ని పలకరిస్తుంది. వాళ్ళిద్దరూ పరిచయం చేసుకుంటారు. జోయల్ చాలా సైలెంట్, క్లెమెంటైన్ చాలా టాకెటివ్ అన్నమాట. బాగా మాట్లాడుతుంటుంది. వీళ్ళిద్దరూ ఆపోజిట్ పోల్స్ అన్నమాట. కానీ ఎందుకో వాళ్ళిద్దరికీ ఇది మొదటిసారి కలిసిన ఫీలింగ్ రాదు. ఏదో తెలియని కలెక్షన్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. ఒక డెజావూ లాంటి ఫీలింగ్ అన్నమాట. ట్రైన్ దిగాక జోయల్ ఆమెకు లిఫ్ట్ ఇస్తాడు. ఆ రాత్రి వాళ్ళు చార్లెస్ నది దగ్గర గడ్డకట్టిన మంచం మీద పడుకొని ఆకాశాన్ని చూస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే ఇద్దరు చాలా త్వరగా కనెక్ట్ అయిపోతారు. క్లెమెంటైన్ అంటుంది, నన్ను పెళ్లి చేసుకోవద్దులే అని. జోయల్ నవ్వుతాడు. కానీ ఇక్కడే అసలు స్టోరీ మొదలవుతుంది. కట్ చేస్తే ఇప్పుడు మనం కొన్ని రోజుల ముందుకు వెళ్దాం. అంటే ఈ ట్రైన్ మీటింగ్కి కొన్ని రోజుల ముందనమాట. జోయల్ తన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు క్లెమెంటైన్ గురించి మాట్లాడుతుంటే జోయల్ వెళ్ళి పలకరిస్తాడు. కానీ క్లెమెంటైన్ జోయల్ని చూసి మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే అన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆమెకు ప్యాట్రిక్ అనే కొత్త బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. జోయల్కి ఏం అర్థం కాదు. ఏంటిది, నన్ను పూర్తిగా మర్చిపోయిందా? మేమిద్దరం 2 ఏళ్ళు రిలేషన్షిప్లో ఉన్నాం కదా అని కన్ఫ్యూజ్ అవుతుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అతనికి ఒక లెటర్ చూపిస్తారు. ఆ లెటర్ లకునా ఇంక్ అనే కంపెనీ నుండి వచ్చింది. దాని సారాంశం ఏంటంటే క్లెమెంటైన్ తన మెమరీ నుండి జోయల్ బారిష్కి సంబంధించిన అన్ని జ్ఞాపకాలను తొలగించుకుంది. దయచేసి తనతో మళ్ళీ జోయల్ గురించి మాట్లాడకండి. జోయల్కి మైండ్ బ్లాక్ అవుతుంది. అంటే వాళ్ళ బ్రేకప్ బాధ తట్టుకోలేక క్లెమెంటైన్ ఏకంగా తన మెమరీ నుండి జోయల్ని డిలీట్ చేయించుకుంది. డాక్టర్ హావర్డ్ మీర్జువియాక్ అనే అతను ఈ ప్రొసీజర్ని కనిపెట్టాడు. ఇది విన్న జోయల్ మొదట షాక్ అయినా తర్వాత విపరీతమైన కోపం, రివెంజ్ ఫీలింగ్తో రగిలిపోతాడు. నన్నే మర్చిపోతావా? అయితే నేను కూడా నిన్ను మర్చిపోతాను అని ఫిక్స్ అవుతాడు. వెంటనే జోయల్ కూడా ఆ లకునా ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ డాక్టర్ హావర్డ్ని కలుస్తాడు. నాకు కూడా క్లెమెంటైన్ని మర్చిపోవాలని ఉంది. నా బ్రెయిన్ నుండి ఆమెను కంప్లీట్గా అరెస్ట్ చేయండి అని అడుగుతాడు. డాక్టర్ ముందు వద్దన్నా జోయల్ బాధ చూసి ఒప్పుకుంటాడు. ఈ ప్రొసీజర్ చాలా సింపుల్. ముందుగా క్లెమెంటైన్కి సంబంధించిన వస్తువులు, గిఫ్ట్లు, ఫోటోలు తీసుకురమ్మంటారు. వాటిని వాడి జోయల్ బ్రెయిన్లో క్లెమెంటైన్ మెమరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక మ్యాప్ చేస్తారు. మ్యాపింగ్ అయిపోయాక ఆ రాత్రి జోయల్ ఇంటికి 2 టెక్నీషియన్స్ వస్తారు. వాళ్ళ పేర్లు స్టాన్ మరియు ప్యాట్రిక్. ప్యాట్రిక్ అనేవాడు హీరోయిన్కి కొత్త బాయ్ ఫ్రెండ్ అనమాట. జోయల్కి నిద్రమాత్ర ఇచ్చి ఒక పెద్ద మెషిన్కి కనెక్ట్ చేస్తారు. ఈ ప్రొసీజర్ రాత్రంతా జరుగుతుంది. రూల్ ఏంటంటే మెమోరీస్ని ఎప్పుడు రివర్స్లో డిలీట్ చేస్తారు. అంటే బ్రేకప్ అయిన రోజు నుండి వాళ్ళు మొదటిసారి కలిసిన రోజు వరకు వెళ్తుందన్నమాట. ప్రాసెస్ అంతా ఇలా రివర్స్లో ఉంటుంది. ఎందుకంటే బ్రేకప్ మెమరీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి. అది ముందు డిలీట్ చేస్తే పేషెంట్ ప్రశాంతంగా నిద్రపోతాడు. ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం సినిమా మొత్తం జోయల్ మైండ్లోకి వెళ్తుంటాం. బయట రియల్ వరల్డ్లో జోయల్ పడుకొని ఉంటాడు. కానీ అతని మైండ్లో మెమోరీస్ ప్లే అవుతుంటాయి. మొదటి మెమరీ, వాళ్ళ బ్రేకప్ రోజు. ఇద్దరు కారులో చాలా దారుణంగా తిట్టుకుంటారు. క్లెమెంటైన్ కోపంలో ఏదో అంటే జోయల్ కూడా తిరిగి అరుస్తాడు. ఆ మెమొరీ చాలా బాధగా ఉంటుంది. జోయల్ మైండ్లో మెమొరీ చూస్తూ అమ్మయ్య ఇది డిలీట్ అయితే చాలు అనుకుంటాడు. ఆ సీన్ నెమ్మదిగా ఫేడ్ అవుట్ అవుతూ ఎరేజ్ అయిపోతుంది. నెక్స్ట్ మెమరీ, వాళ్ళ రిలేషన్షిప్ పాడైన రోజులు. ఇద్దరి మధ్య మాటలు లేవు. ఒకే ఇంట్లో ఉన్నా వేరువేరుగా ఉంటారు. చైనీస్ రెస్టారెంట్లో ఇద్దరు సైలెంట్గా తింటుంటారు. ఈ మెమరీస్ కూడా జోయల్కి ఇబ్బందిగానే ఉంటాయి. ఇవి కూడా పోతే బెటర్ అనుకుంటాడు. అవి కూడా ఎరేజ్ అయిపోతాయి. ఇక్కడ బయట రియల్ వరల్డ్లో టెక్నీషియన్స్ చాలా కేర్లెస్గా ఉంటారు. స్టాన్, ప్యాట్రిక్ ఇద్దరు జోయల్ ఇంట్లో బీర్లు తాగుతూ జోయల్ వస్తువులతో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇది రొటీన్ జాబ్ అనమాట. అందుకనే ఎంత కేర్లెస్గా ఉంటారు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్. ఆ టెక్నీషియన్ ప్యాట్రిక్ క్లెమెంటైన్ని అరెస్ట్ చేసేటప్పుడు ఆమె మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. జోయల్ ఫైల్ నుండి అతని మెమోరీస్ని కాపీ కొట్టి, అంటే జోయల్ క్లెమెంటైన్తో ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏ గిఫ్ట్లు ఇచ్చాడు, ఇలాంటివి అనమాట. ఇప్పుడు అవే టెక్నిక్స్ వాడి కొత్త క్లెమెంటైన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే ఆమెకు ఇతను ఎంత త్వరగా కనెక్ట్ అయ్యాడు. మరోవైపు స్టాన్కి ఆఫీస్ రిసెప్షనిస్ట్ మేరీ ఫోన్ చేస్తుంది.
పార్టీ చేసుకుందాం రమ్మని అడుగుతుంది. ఇప్పుడు జోయల్ మైండ్లోకి వెళ్దాం. బ్రేకప్ మెమొరీస్, ఫైటింగ్ మెమొరీస్ అన్నీ పోయాయి. ఇప్పుడు మంచి మెమొరీస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఒకరోజు వాళ్ళు బుక్ స్టోర్కి వెళ్ళిన సీన్, మరొకసారి ఫ్రెండ్స్తో కలిసి బీచ్కి వెళ్ళిన సీన్, ఇవి కొంచెం హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు అసలు మెమొరీ వస్తుంది. అదే చార్లెస్ నది గడ్డకట్టినప్పుడు ఇద్దరూ ఆ ఐస్ మీద పడుకున్న సీన్. ఆ మెమొరీ ఎంత అందంగా ఉంటుందంటే జోయల్ అప్పుడే రియలైజ్ అవుతాడు, అయ్యో ఈ మెమొరీ కూడా పోతుందా అని బాధపడతాడు. జోయల్ తన మైండ్లో అనుకుంటుంటాడు, ఈ మెమొరీ నాకు కావాలి, నేను ఈ ప్రొసీజర్ని ఆపేయాలని. అతను ఆ మెమొరీ నుండి గట్టిగా అరుస్తాడు, స్టాప్, ఐ వాంట్ టు కీప్ దిస్ మెమొరీ. కానీ బయటున్న టెక్నీషియన్స్ పార్టీ మూడ్లో ఉంటారు. వాళ్ళు జోయల్ని పెద్దగా పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకున్న జోయల్ మాట్లాడేది కలలో కాబట్టి వీళ్ళకి వినబడదు. జోయల్ మైండ్లో ఉన్న క్లైమెంటైన్, అంటే జ్ఞాపకాల్లో ఉన్న క్లైమెంటైన్ కూడా ఏం చేస్తున్నావు జోయల్ అని జోయల్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు జోయల్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈ మెమొరీ ఎరేజర్కి దొరకకుండా తన మైండ్లోనే క్లైమెంటైన్ని దాచేయాలనుకుంటాడు. ఎలా ఆ మ్యాప్ నుండి ఆమెను బయటికి తీసుకెళ్ళాలి అంటే క్లైమెంటైన్కి సంబంధం లేని మెమొరీస్లోకి ఆమెను తీసుకెళ్ళాలి. వెంటనే జోయల్ తన మైండ్లోని క్లైమెంటైన్ చేయి పట్టుకొని పరిగెత్తుతాడు. ఎక్కడికి? తన చిన్నప్పటి మెమొరీస్లోకి. ఒక సీన్లో జోయల్ చిన్నప్పుడు కిచెన్ టేబుల్ కింద దాక్కుంటాడు. ఇప్పుడు క్లైమెంటైన్ని కూడా అక్కడికి తీసుకెళ్తాడు. బయట టెక్నీషియన్స్ మిషన్ ఎర్రర్ చూపిస్తుంది. క్లైమెంటైన్ మెమొరీస్లో ఉండాల్సిన జోయల్ సడన్గా చిన్నప్పటి మెమొరీస్లోకి ఎలా వెళ్ళాడు అని కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళు వెంటనే డాక్టర్ హవర్డ్కి కాల్ చేస్తారు. పేషెంట్ రెసిస్ట్ చేస్తున్నాడు అని డాక్టర్ హడావుడిగా జోయల్ ఇంటికి బయలుదేరతాడు. మరోవైపు జోయల్ మైండ్లో చేస్ సీన్ నడుస్తుంటుంది. ఆ ఎరేజర్ వాయిడ్ వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. జోయల్ క్లైమెంటైన్ని తన లైఫ్లో జరిగిన అత్యంత అవమానకరమైన మెమొరీస్లోకి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆ మెమొరీస్లోకి అతను ఎప్పుడు వెళ్ళడు కాబట్టి. అక్కడ క్లైమెంటైన్ని దాచేయచ్చని ప్లాన్ చేస్తాడు. కానీ ఆ డాక్టర్ చాలా స్మార్ట్. డాక్టర్ హోవర్డ్ వచ్చి సిస్టమ్ని చెక్ చేస్తాడు. జోయల్ని కనిపెట్టి ఆ షేమ్ మెమొరీని టార్గెట్ చేస్తాడు. జోయల్ మైండ్లో ఆ మెమొరీ కూడా కూలిపోవడం మొదలవుతుంది. క్లైమెంటైన్, జోయల్ ఇద్దరూ మళ్ళీ దొరికిపోతారు. ఇక వాళ్ళ దగ్గర వేరే దారి లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పారిపోయినా ఆ ఎరేజర్ వాళ్ళని వెంటాడుతూనే ఉంది. జోయల్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. నిన్ను కాపాడలేకపోతున్నా అని బాధపడతాడు. క్లైమెంటైన్ నవ్వి, పర్లేదు జోయల్, కనీసం మనం ట్రై చేశామంటుంది. ఇప్పుడు వాళ్ళ మెమొరీస్లో చివరిదాకా అంటే రివర్స్లో మొదటిదాకా ప్రయాణిస్తూ ఉంటారు. ఇప్పుడు జోయల్కి అర్థమవుతుంది ఈ ప్రొసీజర్ ఆపడం తన వల్ల కాదని, ఇక లాభం లేదని మిగిలిన కొద్ది నిమిషాలైనా ఆమెతో సంతోషంగా గడపాలనుకుంటాడు. ఈలోపు బయట జోయల్ ఇంట్లో ఇంకొక డ్రామా నడుస్తుంటుంది. టెక్నీషియన్ స్టాన్, రిసెప్షనిస్ట్ మేరీ ఇద్దరు పార్టీ చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటుంటారు. ఇంతలో డాక్టర్ హోవర్డ్ భార్య కాల్ చేస్తుంది. ఇంతవరకు కథ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ అన్నోన్ టాపిక్స్ గురించి కూడా మన ఛానల్లో వస్తుంటాయి, సో డోంట్ మిస్ ఇట్. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆ డాక్టర్ భార్య ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు అని గొడవ పడుతుంది. ఇక్కడ మనకు అర్థమవుతుంది మేరీకి డాక్టర్ హోవర్డ్కి ఏదో సంబంధం ఉందని. మేరీ డాక్టర్ని చూసి ఎమోషనల్ అవుతుంది. మీరు నన్ను నిజంగా ప్రేమించారా అని అడుగుతుంది. డాక్టర్ కంగారు పడి ఇది సమయం కాదంటాడు. మేరీ బాధతో డాక్టర్ని కిస్ చేయడానికి ట్రై చేస్తుంది. సరిగ్గా అప్పుడే డాక్టర్ భార్య అక్కడికి వస్తుంది. ఆమెకు సీన్ అర్థమవుతుంది. మళ్ళీ మొదలెట్టావా? ఈ అమ్మాయితో నీకు ఇది రెండోసారి అని అరుస్తుంది. మేరీ షాక్. రెండోసారా అంటే అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్ భార్య నిజాన్ని బయటపెడుతుంది. నువ్వు మా ఆయన గతంలో అఫైర్లో ఉన్నారు. ఈ విషయం నాకు తెలిసి గొడవ చేశాను. నువ్వు ఆ బాధ తట్టుకోలేక నీ మెమొరీ నుండి ఆయనని అరెస్ట్ చేయించుకున్నావు. కానీ మళ్ళీ అతనికి అట్రాక్ట్ అవుతున్నావు అంటుంది. వామ్మో, ఇదేదో భయంకరమైన ట్విస్ట్ అని మేరీ తన సొంత ఫైల్ని చెక్ చేసుకుంటుంది. అవును, తను కూడా లఘున్న పేషెంటే. తనకు జరిగిన అన్యాయం తెలుసుకొని మేరీ కుప్పకూలిపోతుంది. డాక్టర్ హోవర్డ్, తన భార్య ఇద్దరు గొడవ పడుతూ వెళ్ళిపోతారు. మేరీకి విపరీతమైన కోపం వస్తుంది. ఈ లకున్న కంపెనీ మనుషుల లైఫ్తో ఆడుకుంటుందని, ఇది తప్పని డిసైడ్ అవుతుంది. వెంటనే ఆఫీస్కి వెళ్ళి పేషెంట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ తీసి ఆ రికార్డ్స్ని, టేప్స్ని వాళ్ళ అడ్రస్లకి పోస్ట్ చేస్తుంది. ఇదొక పెద్ద బాంబు పేల్చినట్టే. ఈ బయట డ్రామా అంతా జరుగుతుండగా జోయల్ మైండ్లో ప్రొసీజర్ ఆఖరి దశకు వచ్చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు రివర్స్లో ప్రయాణిస్తూ వాళ్ళ మొదటిసారి కలిసిన రోజుకి వచ్చేశారు. అదే మాంటాక్ బీచ్ హౌస్ దగ్గర. జోయల్ ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడో అప్పుడు అతనికి గుర్తులేదు. కానీ క్లైమెంటైన్ ఇక్కడే ఉంది. ఆ మెమరీస్ చాలా అందంగా, ఫ్రెష్గా ఉంటుంది. ఇద్దరూ పరిచయం చేసుకుంటారు, హాయ్ చెప్పుకుంటారు. వాళ్ళకి తెలుసు ఈ మెమొరీ కూడా ఇంకొన్ని క్షణాల్లో ఎరోజ్ అయిపోతుందని. ఆ బీచ్ హౌస్ మెమొరీ కూడా నెమ్మదిగా కూలిపోవడం మొదలవుతుంది. ఆ ఇల్లు ముక్కలైపోతుంది. చివరిసారిగా ఒకరినొకరు చూసుకుంటారు. జోయల్ చాలా బాధగా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటాడు. క్లైమెంటైన్ కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటుంది. వీళ్ళిద్దరూ వీడ్కోలు చెప్పుకుంటారు. కానీ వెళ్ళిపోతూ క్లైమెంటైన్ అతని మెమొరీలో ఉన్న క్లైమెంటైన్ అన్నమాట. జోయల్ చెవిలో ఒక మాట చెప్తుంది, మీట్ మీ ఇన్ మాంటాక్ అని అంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆమె చెప్పిన ఈ మాట జోయల్ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఆ మాట చెప్పగానే జోయల్ మెమొరీ కంప్లీట్గా ఎరేజ్ అయిపోతుంది.
జోయల్ మైండ్ ఇప్పుడు ఖాళీ, స్పాట్లెస్ మైండ్ అనమాట. ప్రొసీజర్ కంప్లీట్ అయింది. టెక్నీషియన్స్ వాళ్ళ సామాన్లు సర్దుకొని వెళ్ళిపోతారు. తెల్లవారుతుంది. జోయల్ నిద్రలేస్తాడు. అతనికి ఏమీ గుర్తులేదు. కానీ క్లైమెంటైన్ అనే అమ్మాయి తన లైఫ్లో ఉందని కూడా అతనికి తెలియదు. అతని లోపల ఏదో తెలియని వెలితి, ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్. అందుకనే వ్యాలంటైన్స్ డే రోజు ఆఫీస్కి వెళ్లకుండా ఎందుకో తెలియకుండానే మాంటాక్ ట్రైన్ ఎక్కాడనమాట. ఇప్పుడు అర్థమైందా సినిమా స్టార్టింగ్ సీన్, ఎండింగ్ సీన్ ఒకటే అని? ఇదొక లూప్. వాళ్ళ మెమొరీస్ పోయినా వాళ్ళ మధ్య ఉన్న డెస్టినీ, ఆ కనెక్షన్ పోలేదు. మీట్ మీ ఇన్ మాంటాక్ అనే మాట అతని సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోయి అతన్ని అక్కడికి నడిపించింది. సో వాళ్ళు మళ్ళీ ట్రైన్లో కలిశారు, మళ్ళీ పరిచయం అయ్యారు, మళ్ళీ ఆ నది దగ్గరికి వెళ్ళారు. అంతా కొత్తగా మొదలైంది. జోయల్ క్లైమెంటైన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. క్లైమెంటైన్ పైకి రా, డ్రింక్ తీసుకుందు అని పిలుస్తుంది. జోయల్ కొంచెం మొహమాట పడినా సరే అంటాడు. ఆమె ఫ్లాట్కి వెళ్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. క్లైమెంటైన్ వెళ్ళి చూస్తే పోస్ట్లో ఒక ప్యాకేజ్ వస్తుంది. ఆ ప్యాకేజ్ని క్లైమెంటైన్ ఓపెన్ చేస్తుంది. అందులో ఒక క్యాసెట్ టేప్ ఉంటుంది. క్లైమెంటైన్ దానిని ప్లే చేస్తుంది. అది మేరీ పంపించిన టేప్. క్లైమెంటైన్ జోయల్ గురించి ఎంత దారుణంగా మాట్లాడిందో, ఎందుకు తన మెమొరీని ఎరేస్ చేయించుకోవాలనుకుందో ఆ రికార్డింగ్లో అంతా ఉంటుంది. ఆ టేప్లో క్లైమెంటైన్ వాయిస్, జోయల్ చాలా బోర్, నాతో ఎప్పుడు మాట్లాడు, నన్ను జడ్జి చేస్తాడు, ఈ రిలేషన్షిప్ చాలా దారుణంగా ఉందని జోయల్ని తిడుతూ ఉంటుంది. జోయల్ ఇది విని షాక్ అవుతాడు. నేను వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. క్లైమెంటైన్కి కూడా ఏమీ అర్థం కాదు. ఇదేంటి, నేను అలా ఎందుకు మాట్లాడాను అని కన్ఫ్యూజ్ అవుతుంది. జోయల్ తన కారులో కూర్చొని బాధపడుతుంటే అతనికి కూడా ఒక ప్యాకేజ్ వస్తుంది. అది మేరీ పంపిన టేప్. జోయల్ కూడా ఆ టేప్ని ప్లే చేస్తాడు. అందులో క్లైమెంటైన్ ఒక డ్రామా క్వీన్, తను ఎప్పుడు ఎలా ఉంటుందో తనకే తెలియదు, ఆమె ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది అని ఇలా జోయల్ ఆమెను చాలా దారుణంగా తిడతాడు. ఇప్పుడు ఇద్దరికి అసలు విషయం అర్థమవుతుంది. ఓ, మనం ఇంతకు ముందే రిలేషన్షిప్లో ఉన్నాం, అది వర్కౌట్ అవ్వక ఒకరినొకరు అరెస్ట్ చేసుకున్నాం అని రియలైజ్ అవుతారు. క్లైమెంటైన్ పరిగెత్తుకుంటూ జోయల్ కార్ దగ్గరికి వస్తుంది. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు. క్లైమెంటైన్ ఏడుస్తూ ఉంటుంది. నేను ఇలాంటిదాన్నే జోయల్, నా వాయిస్ విన్నావు కదా, నేను పర్ఫెక్ట్ కాదు, నాలో చాలా లోపాలు ఉన్నాయి, నాతో ఉంటే నీకు మళ్ళీ బోర్ కొడుతుంది, మనం ఇలాగే గొడవపడి విడిపోతాం అని చెప్పి ఏడుస్తుంది. జోయల్ కొన్ని క్షణాలు ఆలోచిస్తాడు. తను కూడా పర్ఫెక్ట్ కాదని అతనికి తెలుసు. అప్పుడు జోయల్ సినిమాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ డైలాగ్ క్లైమెంటైన్తో చెప్తాడు. ఐ క్యాంట్ సీ ఎనీథింగ్ దట్ ఐ డోంట్ లైక్ అబౌట్ యూ అని అంటాడు. క్లైమెంటైన్ అంటుంది, కానీ కొన్నాళ్ళకి అనిపిస్తుంది నేను నీకు బోర్ కొడుతున్నా అని, నువ్వు నన్ను వదిలేయాలని చూస్తావు అని అంటుంది. అప్పుడు జోయల్ చిన్నగా ఒక నవ్వు నవ్వి ఓకే అంటాడు. ఆ ఓకే అనే మాటలో 1000 అర్థాలు ఉంటాయి. పర్లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, మళ్ళీ ఫెయిల్ అయినా పర్లేదు, మళ్ళీ గొడవ పడినా పర్లేదు, కానీ ఈ క్షణం నువ్వు నాకు కావాలి అని దాని అర్థం అనమాట. క్లైమెంటైన్ కూడా ఆశ్చర్యంగా చూసి కన్నీళ్ళు తుడుచుకొని తను కూడా నవ్వి ఓకే అంటుంది. ఇలా ఇద్దరూ నవ్వుకుంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ రిలేషన్షిప్ పర్ఫెక్ట్ కాదని, వాళ్ళకి అది మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చని తెలుసు. అయినా సరే మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇక ఎండింగ్ సీన్. మళ్ళీ మాంటాక్ బీచ్లో మంచులో ఇద్దరు ఆడుకుంటున్న విజువల్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవుతుంటాయి. సో ఈ సినిమా మనకేం చెబుతుంది? మెమోరీస్ డిలీట్ చేయొచ్చు, కానీ ఫీలింగ్స్ని, డెస్టినీని డిలీట్ చేయలేం. ప్రేమంటే పర్ఫెక్షన్ని వెతకడం కాదు, ఎదుటి మనుషులో లోపాలు తెలిసినా వాటిని యాక్సెప్ట్ చేసి వాళ్ళతో ఉండడమే నిజమైన ప్రేమ. బ్రేకప్ బాధను మర్చిపోవడానికి జ్ఞాపకాలు చెరిపేయడం సొల్యూషన్ కాదు, ఆ బాధను అంగీకరించి ముందుకు వెళ్ళడమే లైఫ్. సో ఇది ఫ్రెండ్స్, ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ ది స్పాట్లెస్ మైండ్ మూవీ. మీకు ఈ మూవీ నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.